నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంటరింగ్ చేసుకుందాం. అందరం కూడా స్థిరంగా సౌకర్యవంతంగా సుఖాసనంలో కూర్చుందాం. నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం. నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమై ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా చేసుకొని ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలని, వాటిని మన హృదయాలలో నింపుకొని మన జీవితంలో పాటించాలని, మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావాలని, మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని, మాస్టర్ గారు సంపూర్ణ ఆయుష్తో ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ గారి దివ్య హృదయంతో అనుసంధానమవుదాం. థ్యాంక్ యూ మాస్టర్. సిస్టర్స్, మనము విధి రూపకల్పన అనే పుస్తకంలో 2వ చాప్టర్ అయినటువంటి సాధన, అందులోని అంశాలను ఇప్పుడు మనం చదువుకుందాం. సాధన ఎందుకు? ఆధ్యాత్మిక విద్యార్థిగానే జీవితంలోని ఎక్కువ సమయాన్ని గడిపిన నేను ఏ ఆధ్యాత్మిక మార్గపు పరమ లక్ష్యమైన చైతన్య వికాసమే అన్న నిర్ధారణకు వచ్చాను. ఈ పుస్తకాన్ని చదివితే నేను చెప్పిన విషయం మీకు అర్థమవుతుంది. ప్రస్తుతానికి హార్ట్ఫుల్నెస్ సాధనలు మనలో ఉన్న చైతన్యాన్ని విస్తరించి ప్రాపంచికమైన చైతన్యం నుండి దైవ సంబంధమైన చైతన్యానికి వికాసం చెందేలా చేస్తాయి అని తెలుసుకుంటే చాలు. అంటే నేను నుండి మనముకి, స్వార్థం నుండి నిస్వార్థానికి, ప్రతిచర్య నుండి ప్రతిస్పందనకు, వ్యామోహం నుండి కరుణకు, క్రోధం నుండి ప్రేమకు, దురహంకారం నుండి వినమ్రతకు, ఆందోళన నుండి ప్రశాంతతకు, భయం నుండి ధైర్యానికి, సంకోచం నుండి విస్తరణకు, చికాకుకు నుండి ప్రశాంతతకు, అసమతుల్యత నుండి సమతుల్యతకు, భారం నుండి తేలికదనానికి, స్థౌల్యత నుండి సూక్ష్మత్వానికి, సంక్లిష్టత నుండి సరళత్వానికి, మాలిన్యం నుండి స్వచ్ఛతకు, కోరిక నుండి సంతృప్తికి, అనుబంధం నుండి నిస్సంగత్వానికి, ఆశించడం నుండి అంగీకరించడానికి, ఆలోచన నుండి అనుభూతికి, అనుభూతి నుండి అనుభవానికి, అనుభవం నుండి అస్తిత్వానికి, అస్తిత్వం నుండి అనస్తిత్వానికి, తర్కం నుండి వివేకానికి, ప్రేమ పొందడం నుండి ప్రేమ స్వభావానికి. ఈ మార్పులన్నీ చాలా సులువైన సాధనల ద్వారా సాధించవచ్చు. అవేమిటో మనం ఇప్పుడు చూద్దాం. రిలాక్సేషన్, విశ్రాంత స్థితి. ఒక్క నిమిషం మిమ్మల్ని మీరు గమనించండి. మీరు పూర్తిగా రిలాక్స్, విశ్రాంతిగా అయ్యారో లేదో చూడండి. జాగ్రత్తగా గమనించినట్లయితే మీ శరీరంలో బహుశా ఏదో ఒక భాగం పట్టినట్లుగా, ఇబ్బందికరంగా ఉన్నట్లు మీకు తప్పక తెలుస్తుంది. మనం ఎడతెగని మానసిక ఒత్తిడిలో జీవిస్తూ ఉండడం ఆధునిక దైనందిన జీవితంలో ఒక అంటువ్యాధి. రిలాక్స్ అవ్వడం ఎందుకంత ముఖ్యం?
శారీరకంగా మన సాధారణ స్థితికి చేరుకోవడానికి, కలత చెందినప్పుడు మనల్ని శాంతింపజేసుకోవడానికి తీరిక లేకుండా ఆఫీసులో పనిచేసిన రోజుల్లో మన కండరాల పట్టును సడలించుకోవడానికి, శారీరకంగా మానసికంగా తాజాగా ఉంచుకోవడం ద్వారా మనం ధ్యానం చేసుకోగలగడానికి ఇలా అనేక కారణాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నప్పుడు అంతరంగ అనుభవాలన్నీ తెలుసుకోగలగాలి. స్థిరమైన సౌకర్యవంతమైన భంగిమతో పాటు సులువుగా ప్రయత్నరహితంగా ఉండగలిగితే అది మనల్ని ధ్యానంలో లీనమయ్యేందుకు సిద్ధం చేస్తుంది. అందుకే హార్ట్ఫుల్నెస్ యొక్క 4 ముఖ్యమైన సాధనాలలో మొదటిది రిలాక్సేషన్, విశ్రాంతి పొందే ప్రక్రియ. ఇది అది మన ప్రయత్నాలన్నింటికీ ప్రశాంతతను కలిగిస్తుంది. ఈ హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ పతంజలి యోగ సూత్రాల నుండి రూపొందించబడి కొంత మెరుగుపరచబడింది. మనం ప్రారంభించినప్పుడు సర్వవ్యాప్తమైన శక్తి మీద, ముఖ్యంగా భూమాత నుండి వెలువడే స్వాస్థ్య శక్తి మీద ముందుగా మన దృష్టిని కేంద్రీకరిస్తాము. ఆ తర్వాత మనం ఆ స్వాస్థ్య శక్తి మన పాదాల ద్వారా పైకి ప్రసరించి ప్రతి అవయవాన్ని, ప్రతి కండరాన్ని, ప్రతి కీలును రిలాక్స్ చేసినప్పుడు దానిని మనం మనలో జీర్ణించుకుంటాము. తర్వాత పాదాల ద్వారా పైకి కదులుతూ ప్రతి అవయవానికి, ప్రతి కండరానికి, కీళ్లకు సాంత్వన చేకూరుస్తున్న స్వస్థతను చేకూర్చే ఆ శక్తిని మనలోకి గ్రహిస్తాం. అలా మనం పాదాల నుండి శిరస్సు పైభాగం వరకు స్వాస్థ్య శక్తిని పైకి ప్రవహింపజేస్తాము. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు విశ్రాంతిని పొందే ప్రక్రియకు సంబంధించిన సూచనలు చేసే హార్ట్ఫుల్నెస్ శిక్షకుడు లేదా శిక్షకురాలు కూడా తమను తాము మూలంతో అనుసంధానం చేసుకుంటారు. మీరు దీనిని అనుభూతి చెందినప్పుడు మీరు భూమాత నుండి పైకి ప్రవహించే స్వాస్థ్య శక్తితో పాటు విశ్వాంతరాళం నుండి దిగి వస్తున్న దివ్యశక్తి కలిసి ఈ రిలాక్సేషన్ ప్రక్రియ ప్రభావాన్ని రెండింతలు చేస్తుంది. ఈ శక్తులను మీలో జీర్ణించుకోండి. ఆ తర్వాత ఇదే విధమైన రిలాక్సేషన్ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు మీరు కూడా ఇదే రిలాక్సేషన్ ప్రభావాన్ని అందించగలరు. మీరు ఈ సూచనలను ఇతరులకు చెప్పగలరు లేదా వీటితో మిమ్మల్ని మీరు రిలాక్సేషన్ చేసుకోగలరు. ఈ విధానం చాలా సరళమైనది, చాలా సున్నితమైనది. ఒకవేళ ఈ సూచనలన్నింటినీ మీరు గుర్తు పెట్టుకోలేకపోయినా లేదా వీటిలో దేనినైనా మరచిపోయినా మీరు బాధపడనవసరం లేదు. దీని ముఖ్య ఉద్దేశం మీలో మీరు పూర్తిగా కరిగిపోయి రిలాక్స్ అయ్యి తద్వారా మీ స్వీయ అస్తిత్వాన్ని ప్రగాఢంగా అనుభూతి చెందగలిగే కేంద్రమైనటువంటి హృదయంపై చివరకు మీ ధ్యాసను నిలపగలగాలి. ఇదే రిలాక్సేషన్ యొక్క లక్ష్యం. రిలాక్సేషన్ చేసే పద్ధతి: ముందుగా సుఖంగా కూర్చొని చాలా మెల్లగా నెమ్మదిగా కళ్ళను మూసుకోండి. మనం కాళ్ళ వేళ్లతో ప్రారంభిద్దాం. మీ కాలి వేళ్లను పైకి కిందకు కదపండి. వాటిని రిలాక్స్ అవుతున్నట్లు అనుభూతి చెందండి. భూమాత నుండి స్వాస్థ్య శక్తి మీ పాదాలలోనికి, చీలమండలలోనికి, అక్కడ నుండి మీ కాలి పిక్కలలోనికి, మోకాళ్లలోనికి,
పైకి ప్రవహిస్తూ ఉన్నట్లు అనుభూతి చెందండి. ఇప్పుడు స్వాస్థ్య శక్తి మీ కాళ్ళ వరకు పైకి ప్రవహిస్తున్నట్లు అనుభూతి చెంది వాటిని రిలాక్స్ చేయండి. మీ తొడలను రిలాక్స్ చేయండి. ఇప్పుడు మీ ఆసన భాగంను, కడుపును, పొత్తి కడుపును బాగా రిలాక్స్ చేయండి. మీ వీపును రిలాక్స్ చేయండి. పైనుండి కింది వరకు మీ వీపు అంతా రిలాక్స్ అయింది. మీ ఛాతీని, భుజాలను రిలాక్స్ చేయండి. మీ భుజాలు కరిగిపోతున్నట్లు అనుభూతిని పొందండి. మీ జబ్బలు రిలాక్స్ అవుతున్నట్లు అనుభూతి పొందండి. మీ జబ్బలలో ప్రతి కండరాన్ని రిలాక్స్ చేయండి. మీ ముంజేతులను, మీ అరచేతులను, మీ చేతివేళ్ల చివరి వరకు రిలాక్స్ కానివ్వండి. మీ మెడ కండరాలను రిలాక్స్ చేయండి. మీ దృష్టిని ముఖం మీదకు తీసుకురండి. మీ క్రింది దవడలను, నోటిని, ముక్కును, కళ్ళను, చెవి తమ్మెలను, ముఖ కండరాలను, నుదురును, ఇలా మీ శిరస్సు పైభాగం వరకు రిలాక్స్ కానివ్వండి. మీ శరీరమంతా పూర్తిగా రిలాక్స్ అయిన అనుభూతి చెందండి. మీ శరీరాన్ని పైనుండి క్రింది వరకు పరిశీలించండి. మీ శరీరంలో ఏదైనా భాగానికి ఇంకా బాధగా, నొప్పిగా, ఇబ్బందిగా ఉంటే భూమాత నుండి వచ్చే స్వాస్థ్య శక్తిలో దానిని మరికొంతసేపు ముంచి ఉంచండి. మీరు స్థిరంగా ఉన్నప్పుడు మీ దృష్టిని మీ హృదయం మీదకు మరల్చండి. అక్కడ మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. మీ హృదయం యొక్క ప్రేమలోనూ తేజస్సులోనూ మునిగిపోయిన అనుభూతిని పొందండి. ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటూ నెమ్మదిగా మీలో మీరు లీనమవ్వండి. మీకు ధ్యానంలో నుండి బయటకు రావాలని అనిపించేంత వరకు మీరు ఉండాలనుకున్నంతసేపు అలా లీనమై ఉండండి. పతంజలి తన యోగ సాధనలలో చివరి 3 అంగాలైన అంటే ఏకాగ్రత లేదా ధారణ, ధ్యానం, లీనమవ్వడం లేదా సమాధి అనే 3 భాగాలకు ముందుగా విశ్రాంతి స్థితి లేదా రిలాక్సేషన్ ఆవశ్యకమని సూచించారు. ధ్యానం సమయంలో మీ శరీరం రిలాక్స్ కానంత వరకు ధ్యానంలో కూర్చున్నప్పటికీ శరీరాన్ని రిలాక్స్ చేసుకోవడం కోసం మీ ధ్యాసంతా శరీరంలోని ఒక భాగం నుండి మరొక భాగానికి మారుతూ సమయం గడిచిపోతుంది. కాళ్ళు ముడుచుకొని కూర్చుంటే మీ కాళ్ళు నొప్పి పుట్టవచ్చు. మీ దృష్టి అప్పుడు మీరు దేని మీదనైతే ధ్యానం చేస్తున్నారో దాని మీద దృష్టి లగ్నం కాక మీ శారీరక ఇబ్బంది మీదనే ఉంటుంది. మీ శారీరక అసౌకర్యాన్ని తొలగించుకోవాలంటే ముందుగా మీరు రిలాక్స్ కావడం అవసరం. మనము రిలాక్సేషన్ అనుభూతి చెందినప్పుడు కేవలం శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా మనం దాని ప్రభావాన్ని యథార్థంగా తెలుసుకోగలము. ఆధ్యాత్మిక పరంగా మనం దేనినైతే పొందగలమో దానికోసం రిలాక్సేషన్ మనల్ని సిద్ధం చేస్తుంది. మన లక్ష్యం సమాధి. దానిని అంతిమ ఆధ్యాత్మిక రిలాక్సేషన్గా నేను నిర్వచిస్తాను. హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ను మీకై మీరు ప్రతిరోజు చేసుకోవచ్చు. ఈ విధానంలో ఒక ట్రైనర్ను సూచనలు
ఇవ్వమని కోరవచ్చు. లేదా మీరు ఆడియోను వింటూ కూడా రిలాక్సేషన్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు సూచనలు నేర్చుకున్న తర్వాత మీరే సులువుగా ఇతరులకు రిలాక్సేషన్ చేయించగలరు. థ్యాంక్ యూ మాస్టర్.